వెల్కమ్ టు వి-పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి ఫలితాల్లో పారమిత విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ. సకాలంలో వర్షాలు కురవాలని అదోనిలో ఎరుకల కాలనీలో ఇంటింటికి కుంభం. వికారాబాద్ చిగులపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించిన మందకృష్ణ మాదిగ. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలమనేరు మున్సిపాలిటీకి చెందిన హైదర్ అనే వ్యక్తి వైసీపీ కౌన్సిలర్ తన అనుచరులతో కలిసి పట్టణానికి చెందిన మహిళా వాలంటీర్పై బెదిరింపులకు దిగాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా వాలంటీర్ ఒంటరిగా ఉన్నప్పుడు తన అనుచరులతో వెళ్లిన వైసీపీ కౌన్సిలర్ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పట్టుబడ్డాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగినట్లు వాలంటీర్ కుటుంబీకులు చెబుతున్నారు. 1వ తేదీలోపు రాజీనామా చేయకుంటే మీ అంతు చూస్తామని బెదిరించినట్లు వాలంటీర్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వాలంటీర్ కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని సదరు కౌన్సిలర్ ను నిలదీయడంతో వివాదం రేగింది. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు. 1వ తేదీలోపు రాజీనామా చేయకపోతే నీ అంతు చూస్తామని దాడికి యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో అనేక మంది వాలంటీర్లను వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు మన ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, తదా రాజా తదా ప్రజా ఉంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడించుకొని తింటా ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి చోటా నాయకులు ఎక్కడ లేని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా అనేసి మేము తెలుగుదేశం పక్షాన్ని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈరోజు పరిస్థితి వాలంటీర్లు కూడా కోడ్ యాక్ట్ ఎలక్షన్ కోడ్లో వస్తారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకున్న వాళ్ళే. తక్కువ జీతం అయినా కానీ పెద్ద పెద్ద చదువులు చదివి వెట్టి చాకిరీ చేస్తారు. కరోనా సీజన్లో కానీ తర్వాత కానీ అంత సేవ చేసినటువంటి వాలంటీర్లని మానసికంగా కనీస ఇంకిత జ్ఞానం లేదా ఈ కౌన్సిలర్స్కి, ఈ వైసీపీ కౌన్సిలర్స్కి బుద్ధి లేదా, చదువుకోలేదా? వాళ్ళు చదువుకున్న కౌన్సిలర్స్, వాళ్ళు కౌన్సిలర్ వాలంటీర్లు వాళ్ళు. నేను దూరనాల చెంగన్న వీధిలో డీసీసీ ఇట్లా కాపురం ఉంటున్నాను. ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలర్, ఈ వార్డులో ఉండే వాలంటీర్ని గణేష్ మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులకు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే 2 ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడవాళ్ళు వచ్చి డీసీసీ ఇట్లా కాపురం ఉంటున్నాను. ఇక్కడ మా సొంత బంధువులైన మా వాళ్ళ వాలంటీర్స్ వాళ్ళు హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలరు, ఈ వార్డులో ఉండే గణేష్ మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులకు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే 2 ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడవాళ్ళు వచ్చి, మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు బెదిరించే న్యాయం కండి. మీరు అనవసరంగా నువ్వెందుకు వాళ్ళని ప్రెజర్ పెడతావు అంటే, నాపై దౌర్జన్యం చేయడానికి వచ్చాడు ఆ రోజు కూడా. కానీ ఆ రోజు పెద్ద ఇష్యూ కావాల్సింది మా టీడీపీ నాయకులంతా కూడా, ఎందుకులే ఎవరు రిజైన్ చేయకుండా నిలిపేశావు కదా అని చెప్తే మేము ఆగిపోయాము. వీళ్ళు మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి ఫోన్ చేశాడు. వీళ్ళకి పదే ఫోన్ చేసి రిజైన్ చేయమంటామంటే కూడా వాళ్ళ రూల్స్ ప్రకారము రిజైన్ లెటర్ అనేది మేము ఇవ్వకూడదు అనుకున్నాము. వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు పదే రిజైన్ చేయమంటున్నారు మాకు అర్థం కావట్లేదు. పదే ఇంటికి వచ్చి మరి వేధిస్తున్నారు. వాళ్ళ ఇంటికి కూడా వచ్చి రిజైన్ చేయమంటున్నారు. సచివాలయంలో ప్రజాప్రతినిధులు అసలు వెళ్ళకూడదు. ప్రజాప్రతినిధులు సచివాలయంలో కూర్చొని రిజైన్ లెటర్స్ తీసుకుంటున్నారు. ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్తుంది? దయచేసి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే
10,000 రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తారు, వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు చేపడుతున్నారు. మా వాలంటీర్స్ దగ్గర మరి స్త్రీ వాలంటీర్లు, ఆడ వాలంటీర్లు 6 మంది ఉన్నారు. 6 మంది రిజైన్ చేయలేదు. వాళ్ళకి రిజైన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ భయంతో రిజైన్ అమ్మాయిలకు రక్షణ లేనప్పుడు ఎందుకు బాబు. అనంతపురం పట్టణంలో ఉద్రిక్తత. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద దగ్గుపాటి ప్రసాద్ ఆందోళన. టీడీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన దగ్గుపాటి జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా స్టేషన్ వద్ద ఆందోళన. పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో జయరాం నాయుడుని అరెస్టు చేయించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది. డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని దగ్గుపాటి డిమాండ్ చేశారు. నిన్నట రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని తీసుకొచ్చి అనంతపురం 3 టౌన్ స్టేషన్ లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ డిఎస్పీ గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు. గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు, సిఐ ప్రతాప్ రెడ్డి గారు, వీరరాఘవ రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఏమన్నా అంటే రౌడీ షీట్లను పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. నిన్న నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్కి రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు. ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి, ముఖ్యంగా డిఎస్పీ వీరరాఘవ రెడ్డి గారు, అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి 1 సైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు. వీళ్ళు కేవలం అనంత వెంకటరామరెడ్డికి కొమ్ము కాస్తా ఉన్నారు 2 ఆఫీసర్లు. వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము, లేదంటే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీళ్ళిద్దరూ ఉంటే ఎలక్షన్ కానీ చేసుకోలేం. మేము ఆల్రెడీ ఫిర్యాదు చేసాం. గత వారం రోజుల నుంచి మా కార్యకర్తలందరినీ పిలిపించి ఒక కార్యకర్తను కొట్టడం కానీ జరిగింది. రుద్రంపేట 4th టౌన్ లో ఆ కార్యకర్త వచ్చి ఇలా చెప్పాడు, అన్న కొడుతున్నారు అందరిని పిలిచికెళ్ళి, మేము ఊరు వదిలిపెట్టమని చెప్పేసి.
మీరు ఒకటే రండి. అంతలే చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా మేడే సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ అనుబంధ సంఘాలు మరియు కొమ్రంభీంగూడ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమ్రంభీం కాలనీలో జెండా ఆవిష్కరించి కార్మిక కర్షకులకు శుభాకాంక్షలు తెలిపిన తుడందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ వారు మాట్లాడుతూ మేడే అంటే శ్రామికులు కార్మిక కర్షకుల దినోత్సవం అని, చికాగో నడిపొడ్డున చిందన రక్తపు చిహ్నం బానిస బతుకులకు చరమగీతం పాడిన దినం మేడే అని, కార్మిక లోపం పోరాడి సాధించిన ప్రతిఫలం మేడే, రక్తంతో చక్రం తిప్పిన విప్లవ వీరుల త్యాగఫలం మేడే అని అన్నారు. కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా, పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. రండి वरट भाई करो वरट चलता भाई करो वरट करो वरट काल पेरता के बाद चौकट भाई नडुम बंद की ಇದು ಆಟೋಮೆಟಿಕ್ ಏರೋಪ್ಲೇನ್ 3 ದೋಸ ಸಿಲದ ಎಂತ ಟೆಂಪರೇಚರ್ ಅದು ಆಟೋಮೆಟಿಕ್ ಇದು ಸರ್ यहाँ एरोप्लेन 3 दोಸ फोन गिरवाया वाटनी టెంపరేచర్ దే ఆటోమేటిక్ అలా స్టార్ట్. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి సర్ హెల్ ఇది ఆనా సర్ హెల్ టెంపరేచర్ దే वाशर मन थे कौन सी मोरा चलते है 3 का वाशर ఈరోజు ఆదివాసీ ganti మనం సందిర్వాయన విజువల్ సందితేనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి. కార్మిక వర్గానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1830 నుండి కార్మికులు తమ అస్తిత్వం కోసం సమాన పనికి సమాన వేతనం, పని గంటల తగ్గింపు కావాలని చెప్పేసి అనేక పోరాటాల ఫలితంగానే వల్ల మొదటి ఇంటర్నేషనల్లో ఈ యొక్క మేడే జరుపుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా యూరప్ కానీ అమెరికా కానీ సామ్రాజ్యవాద దేశాలు ఇప్పటికి కూడా కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలను అణచివేస్తూ
వాళ్ళపైన అనేక దౌర్జన్యకాండ కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళ ఏదైతే సమాన వేతనము కల్పించి వాళ్ళను కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ న్యాయమైన తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం పోరాటాలు చేస్తే వల్ల కార్మిక వర్గంలో ఇవాళ కార్మిక వర్గం నాయకత్వం కింద కొనసాగుతున్నటువంటి పోరాటాలను కూడా అణచివేస్తూ వస్తూ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పద్ధతిని మానుకొని కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాలను పాలకులు ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున మేము ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి అడుగడుగున అపూర్వ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్న ఇరు గ్రామస్తులు. పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే చరితమ్మ గెలవాలని నిబంధించిన ప్రజలు. సైకిల్కు ఓటు వేస్తేనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటన ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు అర్బన్కి లక్ష్మీపురం, పందిపాడు, అశ్వత్థపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం అశేష జన ప్రవాహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పాణ్యం టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వైసీపీని వీడి గౌరు చరితారెడ్డి మరియు బైరెడ్డి శబరి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కుటుంబ సభ్యులకు అందరికీ, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు మే 13వ తేదీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మీరు ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హలో బాబు, ఆటో ఆటో ముందర ఆటో కదిలించలే, జనాలు కదిలేదు, కొంచెం కదిలేనా.
ఆటో అన్న కొంచెం ముందర పోవాలా ప్లీజ్ ప్లీజ్ అమ్మా పోనీ. గుంటూరు జిల్లా నర్సారావుపేట నుంచి చిల్కరూరుపేట వైపు బుధవారం వెళ్తున్న ఇసుక లోడు లారీ అదుపు తప్పి రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. షెడ్డులో ఉన్న మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏంద్రా నన్ను పట్టుకుంటారేంద్రా మీరు? అమ్మరారే నా మాటలు వదిలిపెట్టండి రే. ఒక్కతే ఉంది రాడారే. ఏం చేస్తున్నారా మీరు? ఒరే అమ్మ 3ంటికి లెగుతారు గారా, లేకపోతే గారా అమ్మనాడా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కార్మిక వర్గం ఆధ్వర్యంలో ఈ రోజు 138వ మేడే జెండా ఆవిష్కరణ నిర్వహించిన జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గుర్జాల శ్రీధర్. నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, అన్ని రంగాల కార్మికుల ఐక్యత, అన్ని రంగాల కార్మికుల ఐక్యత. అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకుందాం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని, కాపాడుకుందాం మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో 138వ మేడే జెండా ఆవిష్కరణను హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఎగురవేయడం జరిగింది. మరి మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1886 అమెరికా దేశం చికాగో నగరంలో ఏ మార్కెట్లో అప్పుడు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని చెప్పి, కార్మికుల కనీస హక్కులు కోల్పోతారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాటం చేసిన సందర్భంలో యాజమానులకు తొత్తులుగా మారి పోలీసు వాళ్ళు ఓర్వలేక కార్మికుల పట్ల విపరీత ధోరణిలో కాల్పులు జరపడం వల్ల అక్కడున్న కార్మికులు దాదాపు 8 మంది కార్మికులు కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన జెండాగా ఇలా ఎర్ర జెండాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు యాజమానులకు తొత్తుగా మారి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా 18 గంటలు 16 గంటలు 20 గంటలు పని చేయించుకుంటున్న సందర్భంలో 8 గంటల పని ఉండాలని చెప్పి తీవ్రమైన పోరాటంలో, ఆ పోరాటంలో 8 మంది అసూలు బాసిరు కాబట్టి ఆ రక్తంలో నుంచి పుట్టిన ఎర్ర జెండానే కాబట్టి ఇలా మనం ప్రతి సంవత్సరం మేడేగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం మనం పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా వారీగా, రాష్ట్రం వారీగా, దేశం వారీగా, ప్రపంచం వారీగా మనం ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులంతా ఏకంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు అనేది చెప్పి కార్మిక లోకం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్మికుల హక్కులు నెరవేరాలన్నా, కార్మికుల జీవితాలలో వెలుగులు రావాలన్నా, రేపటి రోజున కార్మికుల రాజ్యం, కర్షకుల రాజ్యం, కూలీ రాజ్యం వస్తేనే బతుకులు మారుతాయి తప్ప ఈ బూర్జో వ్యవస్థలో కూడా, ఈ బూర్జో ప్రభుత్వాలలో కూడా కార్మికుల బతుకులు మారవని చెప్పి గత 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ఇదే ఉదాహరణ. కాబట్టి కార్మికులంతా ఏకమై కార్మిక రాజ్యం తెచ్చుకుంటేనే ఆ కార్మిక రాజ్యంలో మన బతుకులు మారుతాయి తప్ప కానీ ఏ పార్టీ వచ్చినా, రేపటి రోజున ఏ పార్టీ వచ్చినా మన బతుకులు ఎక్కడేసినా గొంగడు అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వర్గ భేదం, మతం అనేది లేకుండా కార్మికులంతా ఒక్క తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతోటి మన పెద్ద ఎత్తున మన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుల లోపల చిచ్చు పెట్టే విధంగా బూర్జో రాజకీయ నాయకులు
కులం మతం పేరిట విభజిస్తారు కాబట్టి దాని మీద మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే కష్టజీవులం కాబట్టి కష్టపడి పనిచేసుకొని బతికేటోళ్ళం కాబట్టి ఇక్కడ ఎటువంటి భేషజాలం ఉండకుండా అందరూ ఐక్యంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మన రాజ్యం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన హక్కులు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ రేపటి తరాల భవిష్యత్తుకు మనం నాంది పలికిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ ఒక తాటి మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ మేడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు. కుప్పం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో ఒకవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూ మరోవైపు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వలసల జాతరను ప్రోత్సహిస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు మళ్లీ 3వ అవకాశం కల్పించమని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కోరుతున్నారు. ఆమె హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించానని, ఆ హక్కుతోనే ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నానని, 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫోటో తీయండి. భాష నేర్చుకొని వస్తాను. ఎంత బాగా జరిగింది. జగన్ వస్తేనే బాగుంటుందని నమ్మి మాకు ఓటేయండి. జగన్ అన్న పాలనకి మద్దతు మనకి అదోనిలో ఎరుకల కాలనీకి చెందిన కులస్తులు కులదేవత కొరవజమ్మ దేవతకు నైవేద్యంగా మేకపోతులు గొర్రెలను బలి ఇవ్వడం జరిగింది. ఒక 2 సంవత్సరాల నుంచి సకాలంలో వర్షాలు కురవక కరువు రావడంతో ఈ కరువు నివారణకై కులదేవత అయినటువంటి కురవజమ్మ దేవతకు ప్రతి ఇంటి నుండి ఉపవాసంతో ఒకరు కుంభమోసి నైవేద్యం పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వర్షాలు కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని కోరుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.